seems so far away. Still try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let go, nothing to do. Let's throw all our worries away. I know that it takes two to get the confused. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I'm back. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నారీ శక్తి జిందాబాద్ నారీ శక్తి జిందాబాద్ మోదీ 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 థాంక్యూ మోదీ థాంక్యూ పిఎం సార్ థాంక్యూ పిఎం సార్ మహిళలందరూ చేసుకున్నటువంటి శుభదినం దేశ రాజకీయ చరిత్రలో మహిళలకు ఒక ఉన్నతమైనటువంటి స్థానం కల్పించాలి, 33% రిజర్వేషన్ కల్పించి చట్టబద్ధత కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా చారిత్రాత్మక నిర్ణయం. మరి ఏదైతే మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి అనే ఆలోచనతో ఇప్పుడు ఏదైతే ఈ బిల్లు ప్రవేశపెట్టబడిన బిల్లు ఆమోదించబడిన తర్వాత ఖచ్చితంగా పార్లమెంట్లో 850 పైగా సీట్లు పెరిగాయి. ఆ సీట్లు పెరిగిన దాంట్లో 33% అంటే 250 మంది మహిళలు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తే తప్పనిసరిగా స్థాయి వరకు కూడా అభివృద్ధి జరుగుతుంది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక రెజల్యూషన్స్ తీసుకుంటూ వస్తున్నారు. డిమానిటైజేషన్ దగ్గర నుంచి మొన్న అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయం దగ్గర నుంచి మరి ఈరోజు మహిళా అనేక రకాల మహిళలకు ఆయన అండగా నిలబడుతున్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఒక మహిళను పెట్టారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రపతిగా ఒక మహిళకి అవకాశం కల్పించారు. అంతేకాకుండా రక్షణ రంగంలో కూడా మహిళలకు ప్రాధాన్యమిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తప్పకుండా ఎన్డీఏ కూటమి మహిళలకి సముచిత స్థానం కల్పిస్తుంది. మేము కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందే దిశగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. నమస్తే, నా పేరు నాదేళ్ల. ఈరోజు ఏదైతే 33% రిజర్వేషన్ గురించి అక్కడ చర్చలు జరుగుతాయో దాన్ని ఆమోదించే విధంగా ఉన్న కారణంగా మహిళలందరూ కలిపి ఇక్కడ ఆనంద కోలాహలంతో ఇక్కడ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే ఇది భారతదేశ చరిత్రలోనే ఒక ఉన్నత సేవగా నిలిచిపోతుంది. అలాగే మహిళలందరికీ కూడా సమాన హక్కును కల్పించే విధంగా నరేంద్ర మోడీ గారి బిల్లును తీసుకురావడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వంలో బిల్లు రావడం అనేది ఎంతో గర్వకారణంగా ఉంది. కూటమి మహిళలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే రాబో కాలంలో చట్టసభల్లో 33% మహిళలతోటి అందరూ కూడా రాజకీయాల్లోకి వస్తారని తెలియజేశారు.